తనూజ ఫ్యాన్స్ కైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా ఏ మాత్రం బుద్ధున్నా కానీ బుర్రునా కానీ ఇలా చేసేవాళ్ళు కాదు. ఓకేనా, మొత్తం మాట్లాడుకుందాం. మనీ స్కామ్ లో తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసింది ఏంటి, వాళ్ళు మోసపోయారా మోసం చేశారా వాళ్ళని ఎవరైనా, మొత్తం మాట్లాడుకుందాం. తనూజ గురించి కళ్యాణ్ గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. నువ్వు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టు. ఒకటే చెప్తున్నా, వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టు. ఓకేనా, నోటుకు వచ్చింది కామెంట్ అయితే చెయ్యకు. నువ్వు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా. ఓకేనా, మనీ స్కామ్ లో తనూజ హస్తం ఉందా అంటే తనూజ వెళ్ళి దొంగతనాలు చేయండి, తనూజ వెళ్ళి దోపిడీలు చేయండి అని చెప్పిందా? ఆ తర్వాత తనూజ బర్త్డే రోజు ఒక యూట్యూబర్ అయితే చెప్తున్నా, ఒక యూట్యూబర్ అయితే మనీ కలెక్ట్ చేశాడు. తనూజ నేను కల్పిస్తాను, తనూజ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, తనూజతో మీకు షేక్ హ్యాండ్లు ఇప్పిస్తాను, అది ఇదని ఒక యూట్యూబర్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే తీసుకున్నాడు. ఒకటే చెప్తున్నా, తీసుకునే వాడిది ఏముంది స్వామి, తీసుకుంటాడు. వాడిదేం పోయా లైవ్లు పెడుతున్నాడు, లైవ్లు పెట్టి మిమ్మల్ని తనూజని కల్పిస్తాను, కళ్యాణ్ని కల్పిస్తాను అని కొంతమంది చెప్తారు. ఓకేనా, కళ్యాణ్ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. తనూజని కల్పిస్తాను అది ఇదని డబ్బులు అయితే తీసుకుంటారు. ఓకేనా, ఇచ్చేవాడికి నీకు బుద్ధి ఉందా? నిన్నే అడుగుతున్నా, నీకు బుద్ధి ఉందా? ఓకేనా, కొంతమంది తనూజ ఫ్యాన్స్ బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఎలా స్వామి, ఎన్ఆర్ఐలు, ఓకేనా, ఎన్ఆర్ఐలు, టీచర్లు, చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ అమౌంట్ అయితే ఇచ్చారంట. నేను చెప్తానే ఉన్నా, తనూజ గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఇస్తాను, మీరు తొందరపడొద్దు అది ఇదని. ఎవరు స్వామి తనూజని కల్పిస్తానని అమౌంట్ ఇవ్వమన్నది మిమ్మల్ని? ఓకేనా, వాడు తిక్కలోడు తింగరోడు అడిగేశాడు. ఓకేనా, ఇప్పుడు డబ్బులు పోయింది ఎవరు? మీ డబ్బులే కదా, అవునా కాదా? ₹1 వాల్యూ మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకేనా, నేను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ₹1 వాల్యూ నాకు తెలుసు. ఓకేనా, ₹1 కూడా ఇప్పుడు ఉపయోగపడుతుందో తెలుసు. మీరు నిజంగా తనూజ ఫ్యాన్స్ అయితే మీరు చేయాల్సింది ఏందో తెలుసా? తనూజ కోసం ఓకేనా, అనాథ శరణాలయం దగ్గరికి వెళ్ళండి, చిన్నపిల్లలకి అన్నం పెట్టిండి. ఓకేనా, వాళ్ళతో 4 రోజులు గడపండి. ఓకేనా, మీకు బాగా డబ్బులుంటే వాళ్ళని టూర్లకు తీసుకెళ్ళండి. చిన్నపిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ సేవలు చేయండి మీ దగ్గర ఉన్న రూపాయితో. అప్పుడు తనూజ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అప్పుడు తనూజ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాని వాడెవడో యూట్యూబ్లో లైవ్లు పెట్టం కానీ తనూజని కల్పిస్తానని కానీ అంత అమౌంట్ ఎలా ఇచ్చారు స్వామి, నాకు అర్థం కావట్లేదు. ఓకే, అమౌంట్ ఇచ్చారు, వాడిని ఇప్పుడు మీరు అడుగుతున్నారు తనూజ ఫ్యాన్స్ అందరూ అమౌంట్ గురించి మాకు చెప్పు, ఏం చేసావు అది ఇదని. వాడు ఎందుకు చెప్తాడు? ఇంకా వాడికి చెప్పడు. ఓకేనా, డబ్బులు పడేదాకా ఒకడు ఒకలా ఉంటాడు, డబ్బులు పడ్డాక ఇంకొకలా మారిపోతాడు. ఓకేనా, మనీ అమ్మ, ఇక్కడ జీవితం అంతా డబ్బే, డబ్బు డబ్బు డబ్బు. ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీరు తనూజ అనుకుని నెగిటివ్ చేస్తున్నారు. కొంతమంది ఇంత జరుగుతున్నా తనూజ రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. ఎలా రియాక్ట్ అవుతుందిరా ఎర్రి నాయాలారా? ఓకేనా, ఎర్రి నాయాలారా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంత ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడు మాట్లాడాలా నేను? ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు. ఓకేనా, ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ విషయం మీకు తెలుసా? ప్రతి దానికి తనూజ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఓకేనా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయి చాలా అంటే చాలా బాధలో ఉంది, డబ్బు ఇచ్చిన నీతి తప్పు. ఓకేనా, తనూజ రియాక్ట్ అవ్వాలని మాట్లాడుతున్నావు కదా, తనూజ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఓకేనా, తనూజ రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు, తను బాధలో ఉంది. ఓకేనా, తను బాధలో లేకపోయినా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు తను ఉన్న ఫేస్, తను ఉన్న సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. పాపం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు, చాలా బాధలో ఉంది, ఎలా రియాక్ట్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం 100% తనూజ ఫ్యాన్స్ చేసింది తప్పు. ఓకేనా, డబ్బులు దబ్బేవాడిదే ఉంది. ఇప్పుడు నేనున్నాను స్వామి, నేను కూడా లైవ్లు పెట్టి డబ్బులు ఇన్నా అంటాను, తీసుకుంటాను, ఏముంది పోయా, మీ డబ్బులే కదా పోయేది. ఎప్పుడైనా చెప్తున్నా, ఇలా యూట్యూబ్లో కొంతమంది స్కామ్స్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వద్దు. ఒకటే చెప్తున్నా, ప్రతి రూపాయి చాలా వాల్యుబుల్. ఓకేనా, రూపాయిని ప్రేమించు స్వామి, డబ్బును ప్రేమించు. నేను చెప్తాను కదా, డబ్బును విసిరేయకు, ఎలా పడితే అలా విసిరేయకు. రూపాయి ఉన్నప్పుడే ఎవడైనా నిన్ను పట్టించుకుంటాడు, లేకపోతే ఎవడూ పట్టించుకోడు. ఇది మాత్రం నిజం. ఓకే, ఆ డబ్బులు మీరు ఇచ్చారు, ఒక అనాథ పిల్లలకు చిన్న పిల్లలకి ఇచ్చుంటే బాగుండేది. ఇలా వేస్ట్ అయిపోయినాయి, అమౌంట్ మొత్తం వేస్ట్. మీరు అడుగుతున్నారు, అతని ఆ యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టిన అతను మీరు అడుగుతున్నారు, అతను ఇవ్వట్లేదు. ఇప్పుడు తప్పే ఉరిది, తనూజ రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు, తప్పే ఉరిది. తనూజ బిజీగా ఉంది. ఓకేనా, తన ఫ్యామిలీ తను చూసుకోవాలి కదా. 24 గంటలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ప్రతిదాని గురించి తనూజ రియాక్ట్ అవ్వాలంటే కుదరదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు, ఎవరి బాధ వాళ్ళది. ఓకేనా, ఇక్కడ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ గట్టిగా మాట్లాడదాం. ఓకేనా, కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మనీ అయితే కలెక్ట్ అయితే చేయలేదు. ఇది 100% నిజం. ఓకేనా, కళ్యాణ్ ఫ్యాన్స్ అలా చేయలేదు. తనూజ ఫ్యాన్స్ కూడా అందరూ చేశారు అట్లా, కొంతమంది వెధవలు చేశారు. ఓకేనా, కొంతమంది వెధవలు చేశారు, కానీ మీరు డబ్బులు ఇచ్చారు. నాకు అందుకే కోపం వస్తుంది, మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఇవ్వకూడదు మామ. డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇంకోసారి ఇలా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మీరు మోసపోవద్దు. మీరు మోసపోతే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉన్నా కదా. ఏదైనా అప్డేట్ రాగానే తనూజ ఫ్యాన్స్ని చెప్తానే ఉన్నా కదా. ఏదైనా మనం చెప్తే మీరు నమ్మి ఆ తర్వాత ఏదైనా చేయాలి, కానీ అంతేకాని ఎవడో కోనికిస్తా గొట్టంగాడు చెప్పాడని వాడి మాటలు నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చేశారు. కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అలా చేయలేదు, అలా అయితే చెయ్యలేదు. 100% నిజం. ఓకేనా, కళ్యాణ్ అయితే దీంట్లోకి అయితే ఇంక్లూడ్ అయితే చేయదు. ఓకేనా, తనూజ ఫ్యాన్స్ చేశారు కొంతమంది, కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకొని ఎవరిని మోసం అయితే చేయలేదు. ఎందుకంటే మనం నిజాలే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ కళ్యాణ్
కళ్యాణ్‌ది, తనుజది ఎలాంటి తప్పు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది డబ్బులు అమౌంట్ తీస్తున్నారు చూసావా? వాళ్ళది తప్పు. ఓకేనా? కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అలాగైతే చేయలేదు. ఒకటే చెప్తున్నా మామ, తనుజ గురించి, కళ్యాణ్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఇస్తాను. ఓకేనా? వాళ్ళు ఫ్యాన్స్ మీట్ పెడతారు. అప్పుడెళ్ళి ఫ్యాన్స్ మీట్‌లో కలవండి. అంతేకాని వాడెవడో మీరు డబ్బులు ఇయ్యండి నేను కల్పిస్తానంటే డబ్బులు ఇచ్చేదేంటి స్వామి? నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ తగ్గల. డబ్బులు మామ, డబ్బులు వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ డబ్బులనే కాదు, ఇక్కడ తనుజ రెప్యుటేషన్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా? మీరు తనుజ ఫ్యాన్స్ అయ్యుండి తనుజ రెప్యుటేషన్ మీరే తగ్గించారు డబ్బులు ఇచ్చేసి. ఓకేనా? ఇలా మీరు మోసపోయేదే కాకుండా ఇప్పుడు ఆ మోసం చేసేవాడి పేరు ఎవడికి తెలీదు. ఇప్పుడేమని పిలుస్తారు వాడిని? తనూజ ఫ్యాన్ మోసం చేశాడు. అక్కడ తనూజకే కదా బ్యాడ్ నేము. తనూజ ఫ్యాన్ ఇలా చేశాడు, తనూజ ఫ్యాన్ అలా చేశాడు అంటే ఇక్కడ తనూజకే బ్యాడ్ నేము. మనం కావాలని, ఓకేనా, మనలో కొంతమంది కావాలని తనూజ ఫ్యాన్స్ మీరు వేసిన డబ్బుల వల్ల ఇప్పుడు ఆ అకౌంట్ కిస్కా గొట్టంగా డబ్బులు తీసుకున్నాడు, వాడు హ్యాపీగానే ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు మీరు అన్యాయం అయిపోయారా లేదా? ఒకటే చెప్పండి. మీరైతే గట్టిగా అయితే అన్యాయం అయితే అయ్యారు. తనూజని అయితే నెగిటివ్ అయితే చేయొద్దు. నేను ఒక్క యూట్యూబర్ గురించి మాట్లాడట్లేదు. ఇలా ఎవరైతే మనీ కలెక్ట్ చేస్తారో యూట్యూబర్స్లో ఎవరైనా కానీ, మీ బాధలో మీ కష్టాలు చెప్పుకునే డబ్బులు కలెక్ట్ చేసేదండి స్వామి. నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ కష్టాల్లోకి ఎందుకు వెళ్ళారు? మీరు చేసిన తప్పుల వల్లే కష్టాల్లోకి వెళ్ళారు. ఓకేనా? ఏదైనా కష్టపడి ఆ కష్టాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకోవాలి కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారులే వాళ్ళకి స్కానర్లు పెట్టేద్దాం డబ్బులు కొట్టేస్తారు, అదంతా వద్దు. ఓకేనా? ఎవడి కష్టం వాడిది, ఎవడి రూపాయి వాడిది, అంతే. ఇలా అయితే కొంతమంది తనూజ ఫ్యాన్స్ డబ్బులు కొట్టడం నాకైతే 100% నచ్చలేదు. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు కామెంట్ చేయండి, తనూజ ఫ్యాన్స్ చేసింది కరెక్టా రాంగా? ఓకే, నేను సున్నితంగా అడుగుతున్నా, చేసింది రాంగా కరెక్టా? ఒకటే చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మనీ అయితే కలెక్ట్ చేయలేదు. ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇస్తాను కళ్యాణ్ తనూజ గురించి. ఓకేనా? ఇదే నా ఫైనల్ డిసిషన్. మీరు కూడా నమ్మండి. డబ్బులు ఎవరు కొట్టొద్దు. రూపాయి చాలా వాల్యుబుల్.